ఇంకో పక్కనేమో రాజగోపాల్ రెడ్డి గారు మంత్రి పదవి ఇస్తావా లేకపోతే ముఖ్యమంత్రి పదవి గుంజుకోవా అని ఆయన సవాల్ చేస్తుండు, బస్తీ మీద సవాలని. ముందు ఆ పనులు చూసుకోండి మీరు. ఈ రెండిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే మీరు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని దయచేసి దృష్టి పెట్టండి. బీఆర్ఎస్ పార్టీ అట్టర్గా ఫెయిల్ అయింది కాంగ్రెస్ పార్టీ యొక్క తప్పుల్ని ఎక్స్పోజ్ చేయడంలో. అందుకే కాంగ్రెస్ పార్టీకి ఈ మున్సిపాలిటీస్లో బెటర్ రిజల్ట్ వచ్చిందని నేను అనుకుంటా ఉన్నా. లేకపోతే ప్రజలు మాత్రం ఆల్టర్నేట్ లేక వేసిరు తప్పితే ఉండి కాదు. ఇక సరే, మనం రాజకీయ శక్తిగా వస్తామనగానే బీఆర్ఎస్ పార్టీ నుండి అనేక మంది సోషల్ మీడియాలో కావచ్చు, ఇంకో చోట కావచ్చు, రకరకాలుగా ట్రోలింగ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ నేను ఒకటే మాట చెప్తా ఉన్నా, ఎట్ సిర్ఫ్ ట్రైలర్ है, पिक्चर बाकी है. సో ఇప్పుడే తొందరపడి మాట జారకండి, కారు కూతలు కుయ్యకండి. ఇప్పటికన్నా సరిదిద్దుకోండి. ఉద్యమకారులను పట్టించుకోలేదు. వాళ్ళ పక్షాన్ని నేను మాట్లాడితే ఎటువంటి తట్టు నా మీద మాట్లాడుతూ ఉన్నారు. మీరు పట్టించుకోకపోగా కాంగ్రెస్ ఇస్తానన్న వాగ్దానాలు నెరవేర్చడం కోసం నేను మాట్లాడితే ఉల్టా నా మీద మాట్లాడితే ఏమవుతుందంటే గిట్లనే అవుతుంది రిజల్ట్. కాబట్టి సరి చేసుకోండి, మీ పద్ధతులు సరి చేసుకోండి, ఆరోగ్యన్స్ తగ్గించుకోండి, ప్రజల మధ్యలో ఉండే ప్రయత్నం చేయండి. ఎట్ ద సేమ్ టైం కాంగ్రెస్ పార్టీని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఏవైతే హామీలు మీరు ఇచ్చారో అవి నెరవేర్చడానికి మీకు ఒక అసెంబ్లీ వస్తూ ఉంది. ఇప్పుడు అసెంబ్లీ పెడతా ఉన్నారు బడ్జెట్ సెషన్, అందులో అన్నీ కూడా మీరు హామీలు నెరవేర్చాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇంకొక విచిత్రమైన పరిస్థితిని మనం గమనించాం. ఇక్కడ ఒక్కొక్క మున్సిపాలిటీలో ఒక్కొక్క రకమైన పొత్తు, కానీ మేజర్ మున్సిపాలిటీల్లో మాత్రం నార్త్ మొత్తంలో కూడా బీజేపీ బీఆర్ఎస్ అన్నట్టుగా కనబడుతూ వచ్చింది. సౌత్ మొత్తం కాంగ్రెస్ ఎక్కువ కనబడ్డది. నేను ఇదివరకు కూడా చెప్తూ వచ్చిన నా పొలిటికల్ అబ్జర్వేషన్ ప్రకారం బీజేపీ బీఆర్ఎస్ పొత్తుకు ఇది తొలి మెట్టుగా నేను భావిస్తూ ఉన్నా. మరి ఇక్కడ నుంచి ఎట్లయితుంది ఏంది అన్నది అబ్జర్వ్ చేస్తూ ఉండాలి, కానీ తొలి మెట్టుగా నేను భావిస్తూ ఉన్నా. ఇంకొక మాట కూడా నేను చెప్తా ఉన్నా, నిన్న కేటీఆర్ గారు మాట్లాడుతూ సిపిఐ పార్టీ కార్మికుల హక్కుల కోసం బాగా పనిచేసింది కాబట్టి కొత్తగూడెంలో నేను ఓపెన్ ఆఫర్